प्रेम स्वदा शंभुदेव नगोत्सुरावर घंटी नगाधीश्वरा रावय्य शंकरा रसाकार सुंदरा शिवादीपकांतरा रावय्य शंकरा रावय्य शंकरा रावय्य शंकरा मंगलम नीतिदिगो विमलवाडेश्वरा राजराजेश्वरा पार्वती परमेश्वरा पाहि जगदीश्वरी महादेवा मंगलम नीतिदिगो महादेवा विमलवाडेश्वरा राजराजेश्वरा पार्वती परमेश्वरा पाहि जगदीश्वरा मंगलम नीतिदिगो महादेवा नन्ने लगरामय నందివాహనం వేసి నన్ను చేరుకోవయ నీలకంఠదేవ నన్నే నగరామయ నందివాహనం వేసి నన్ను చేరుకోవయ మధురాజేశ్వర పార్వతి పరమేశ్వర పాహి జగదీశ్వర నమిత జన సురక్షణ నిఖిల దుష్ట శిక్షణ సకల జగత మోక్షణ దేవా విమలవాదేశ్వర రాజరాజేశ్వర పార్వతి పరమేశ్వర పాహి జగదీశ్వర జయ పార్వతి పరమేశ్వర రామ మాణిక గుణధామ శ్రీరామ మాణిక మంగళమిదే రామ శ్రీరామ మాణిక గుణధామ కుంగవశయన గంగాధరనుత గణపత శరణ శృంగారక శరీరా సంగరతిత శౌర మంగళ గుణధామ శ్రీరామ ఓ సరసిధ నేత్ర పవిత్ర భీక గుణధామ భీకర దానవ లోక విహారీ భీకర దానవ లోక విహారీ కారుణ్యహారీ మురారీ పాప వినుతారీ మురారీ శ్రీరామ శ్రీరామ మాణిక గుణధామ శ్రీరామ మాణిక గౌరవం కరుణ కపం వెలిగించండి సంసార సారం భజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి సపరివార శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః కాశీ విశ్వేశ్వర స్వామినే నమః సమర్పయామి రక్షాం ధారయామి మంత్రపుష్పం రాజాధిరాజాయ विशेषविशिष्टायां शुभाकितो पूर्वसङ्कल्पितकर्मणि अन्वेषणोत्तमस्य सुधाकरण्डेनामधेयस्य सन्ध्याधुसमेतस्य सर्वेशनामधेयस्य सङ्केतनामधेयस्य कमलम्मा मातृसमेतस्य सह कुटुम्बपरिवारस्य ब्रह्मत्वं प्रजापतिः तन्तनापमापोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरं सत्यो जातं प्रदद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वभाव भवोद्भवाय नमः
वशीकरणाय नमः बलाय नमः बलप्रवदनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः नमः शम्भवे तमयो भवे च नमः शङ्कराय तमयस्वाख्याय च सपरिवार काशी विश्वेश्वराय नमः लक्ष्मीश्वराय गन्धं परिकल्पयामि हम आकाशत्वात्मय చేతులు జోడించండి చెప్పండి కాలహర కష్టహర దుఃఖహర దరిద్రహర సర్వ పాపహర మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం నమో నమః భోళాశంకర భగవానికి జై. ఈనాటి సోమవతి అమావాస్య పర్వదినము ఆధ్యాత్మిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ఇక్కడ మనం వచ్చినాము అంటే ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనమందరం ఏం చేస్తాం, ప్రాథమికంగా యాత్రలకు వెళ్తుంటాం. వెళ్ళిన తర్వాత ఇంకో యాత్రకు వెళ్ళాలని హడావిడిలో ఏం చేస్తాము అంటే తొందరగా ఇక్కడ ముగించుకొని ఇంకో యాత్రకు వెళ్ళాలి. ఎందుకంటే టైం చాలా తక్కువ పెట్టుకుంటాం. ఎందుకంటే వ్యాపారాలు ఉద్యోగాలు ఇవన్నీ ఇక్కడ సంసారిక బాధలన్నీ లాగుతుంటాయి. కాబట్టి 3 రోజుల్లో 30 యాత్రలు కావాలి మనకు. అప్పుడు ఏమవుతున్నది పరిస్థితి, అక్కడ మొక్కుతున్నాము వెళ్ళిపోతున్నాం. కనీసం ఏ యాత్రకు వెళ్ళినా ఆ ఆలయ చరిత్ర కనీసం మనం తెలుసుకొని ఆ స్వామివారిని దర్శించుకోవాలి, దాని ఇతిహాసం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది, అవసరము ఉన్నది. ఎందుకంటే ఈ ఆలయం 300 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఈ గర్భాలయంలో ఉండేటువంటి శివలింగము జానెడు ప్రమాణంతో ఉంటుంది. కాశీలో ఉన్న విశ్వనాథుడు ఎంత ప్రమాణంతో ఉంటాడో ఇక్కడ కూడా అదే జానెడు ప్రమాణంతో శివలింగం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ శివలింగాన్ని ఏ మానవ మాత్రులు తయారు చేయలేదు. అంటే ఒక శిల్పి చెక్కిస్తాడు. ఇప్పుడు మనం కట్టే గుళ్ళల్లో విగ్రహాలు, చెక్కిన విగ్రహాలు తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. కానీ వీటివి స్వయంభూగా నీళ్ల రాపిడితోని తయారైనటువంటి విగ్రహం ఇది ఇప్పుడు మనకు తీసుకొచ్చింది. ఇది పౌర్ణమి నాడు సేకరించి, కార్తీక పౌర్ణమి నాడు సేకరించి మనకు అక్కడ నర్మదా నది క్షేత్రంలో కానీ విశ్వనాథుని క్షేత్రం కాశీలో కానీ ఇవి మనకు అమ్మకానికి పెట్టడమో మనకి ఇవ్వడమో జరుగుతుంది. అటువంటి సాలగ్రామం తెచ్చి పెట్టినరు మన పూర్వీకులు. సహజంగా ఈ శివలింగానికి విభూతి రేఖలు ఉంటాయి. మీ గర్భగుడిలో పంపిస్తాం తర్వాత ఒక్కొక్కరిక మీరు చూడండి, ఎన్నిసార్లు నీళ్లు పోసినా విభూతి రేఖలు చెరగవు. సహజ సిద్ధంగా వచ్చినటువంటి శిలకు వచ్చినటువంటి ఆ విభూతి రేఖలవి. అటువంటి విశ్వనాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తరాయణం దక్షిణాయనం 2 అయనాల్లో ఉత్తరాయణంలో సరిగ్గా వచ్చి నంది మీద నుంచి శివలింగాన్ని దాక్తాయి సూర్యకిరణాలు. అంత శైవాగమంతో కట్టినరు ఈ ఆలయం. ఇది చూడండి, కట్టడం చూడండి, ఇప్పటి మేస్త్రీలకు ఇప్పటి వాళ్ళకి కట్టడం చేత కాదు ఇది. అంటే అంత అద్భుతమైన కట్టడం. ఎక్కడ కూడా సిమెంట్ వాడకుండా, పరికరాలు వాడకుండా, యాంత్రికాలు వాడకుండా 300 సంవత్సరాలు అంటే అర్థం చేసుకుంటే అప్పుడు ఏముంటాయి, ఏం పరిస్థితి. గుర్రాలతోని ఎడ్లతోని బాగా తొక్కిచ్చి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినారు. ఇందులో విశ్వనాథుడు ఉంటాడు, పైన గోపురం పైన రాధాకృష్ణులు ఉంటారు, రాముడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, చండ భైరవుడు ఉన్నాడు, రురు భైరవుడు ఉన్నాడు. మన నారాయణఖేడ్ను కాపాడుతున్నది రామాలయము, శివాలయము, ఈ పురాతన దేవాలయాలే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కొత్త దేవాలయాలు మన భక్తికి మన విశ్వాసం ఉండొచ్చుగాక, కానీ పురాతనంగా ఉన్న దేవాలయాలు ఇవి మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ మందిరం కానీ ఇవన్నీ కూడా పురాతనం నుంచి వచ్చినటువంటివి. అక్కడ ఆలయం పైన నమూనాలు చూస్తే ఈ కాలభైరవ, చండ భైరవ, రురుభైరవ, ఉన్మత్త భైరవ అని భైరవులు ఉంటారు శివుడికి ఆవాసంగా. వీళ్ళందరూ కూడా మనల్ని, మన గ్రామాన్ని, స్వామివారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటారట. అటువంటి చిత్రాలు కూడా పైన గోపురం పైన కనిపిస్తాయి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇటువంటి విశ్వనాథుని ఆలయంకి వచ్చిన మనం అందరం కూడా ధన్యులం. అందులో సోమవతి అమావాస్య పర్వదిన కాలం. అటువంటి మీ దంపతులందరూ కూడా భగవంతుని రూపంలో ఇక్కడికి వచ్చి ఈరోజు అర్చన చేసుకున్నారు, అభిషేకం చేసుకున్నారు. విశేషంగా ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన స్థానిక జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ షట్కార్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి పాపం అనారోగ్యంతో వారు కార్యక్రమానికి రాలేకపోయినారు. అయినా ప్రయత్నం చేసిండ్రు ఆఖరి వరకు. అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చి ఈ విశ్వనాథుని సేవలో వాళ్ళు కూడా పాల్గొని ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా వారే స్వయంగా అన్నప్రసాదాన్ని అందించబోతున్నారు. చెప్పిన వెంటనే ఇంకో మాట మాట్లాడకుండా
వారికి నేను డైరెక్ట్గా కలిసి అన్నప్రసాదం పెడతారా అని అడగాలి. అటువంటిది ఫోన్లో అమ్మ అన్నం పెడతారా ప్రసాదం ఇస్తారా అందరికీ అంటే ఇంకో మాట మాట్లాడకుండా వారు ఒప్పుకున్నందుకు ఆ దయా హృదయం ఆ విశ్వనాథుడు వాళ్ళకి ఇచ్చినందుకు సంతోషంగా ఉంటూ వారిని కూడా ఆలయ కమిటీ ద్వారా వారికి స్వాగత సుమాంజలిని తెలియజేస్తూ ఒక్కసారి కాశీ విశ్వేశ్వర భగవానికి జై. దంపతులు చక్కగా అక్షతలు పట్టుకొని श्रेष्ठं पवित्रं पापनाशनं आपदाहरते नित्यं लक्ष्मीं वर्धति सम्पदाम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता आचम्य प्राणानायम्य नेत्राचम्य अच्युताय नमः ओं केशवाय नमः नारायणाय नमः माधवाय नमः सब ग्रीन ऑरेंज सब तो जातीय झंडा हो जाता नहीं मधु पैके शिवाजी ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्म महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्ना भव स्थिरासनं कुरु अदध्यानं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सुसर्वदा ध्यानं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि सपरिवार महागणाधिपतये नमः తాడకల్ పంతులు चंद्रशेखर रेड्डी नामधेयस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं श्री परमेश्वराय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः शर्वाय नमः शर्वलिंगाय नमः शिवाय शतसंवत्सरं दीर्घमायुः शिवाय राजन नथी गोचे मशंतमगं हृदे सपरिवार श्री काशी विश्वेश्वराय नमः स्थिरो भव वरदो भव सुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु अतध्यानं महात्मानं महापातक नाशनं महापाप हरं वन्दे मकाराय नमो नमः सपरिवार विश्वेश्वराय नमः श्री महागणात् श्री काशी विश्वेश्वराय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थम् अक्षतानि समर्पयामि भाजेतेहनः विशतीव मातरः तस्मा अरङ्गवामको यस्य क्षया यजिन्वत आपो जलयथा जनः सपरिवार विश्वेश्वराय नमः
इंद्राय ओम नम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो भूत्वा अत्यतिष्ठदशाङ्गुलम् अत्यतिष्ठदशाङ्गुलं पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वज्वक्रावत् शासनाशने अभि तस्मात् विराटजायत विराटो अभिपुरुषः स जातोऽध्यक्षत पश्चात् भूमिमथो पुरः पुरुषेण हविषा आप्यायस्व समेतुते विश्वतः सोमवृष्णियं भवावाजस्य संघते क्षीरेण स्नपयामि क्षीरस्नानानन्तरं सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनातिभवे भवस्वमान् भवो गणपति हवनाख्यम कर्म करिष्ये అయ్యా ఋత్వికులందరూ కూడా కృష్ణ ఎడిపోతారు బిడ్డ స్వాహ అన్నప్పుడు 3 వేళ్లతోని స్వాహ అన్నప్పుడు వేస్తున్నాడు ఇక్కడ కూర్చోండి ఏస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాగస్మన్నోదవస్య దశారగ స్వాహా ఓం గణానాన్త్వా గణపతిం హవామహే ఏస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాగస్మన్నోదవస్య దశారగ స్వాహా 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 గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం భవశ్రవస్తమ ఏస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాగస్మన్నోదవస్య దశారగ స్వాహా గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం భవశ్రవామహే కవిం కవీనాం భవశ్రవస్తమ స్వాహా ఓం లం నమస్తే గణపతయే ప్రత్యక్షం దత్తమసి తమేవ కేవలం కర్తాసి కేవలం ధర్తాసి తమేవ కేవలం హర్తాసి స్వాహా అవత్వం అవతారం మమ శ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచారమోశిష్యం మమ పశ్చాత్తాత్ అవపురస్తాద్ మమ ఉత్తరాత్తాత్ అవదక్షిణాత్తాద్ మమ చోర్ధ్వాత్తాత్ అవాధ్రాత్తాద్ సర్వతో మాం పాహి పాహి సవంతాత్ స్వాహా బ్రహ్మమయస్త్వం చిన్మయః తవానందమయస్తం బ్రహ్మమయ సచ్చిదానందాద్వితీయోసి తం ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా స్వాహా సర్వం వేదం తత్వో జాయతే సర్వం జగన్గత్తస్థిష్టతే సర్వం వేదం త్రైలయమేష్యతే సర్వం జగదంతే ప్రత్యేదే తం భూమిరాపో నలో నిలో నభః చత్వారి వాక్పదాని స్వాహా తం గుణత్రయా శివాయ నమః. స్థానిక పురాతన కాశీనాథ్ మందిరం నందు అతి పురాతనమైన చరిత్ర గల ఈ దేవాలయం నందు ఆధ్యాత్మిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావడం చేత ఎంతో విశేషప్రదమైన మాసంగా ఈ మాసం ఉండబోయింది. అందులో భాగంగా ఈరోజు 5వ సోమవారం విశేషంగా సోమవతి అమావాస్య కలిసి రావడం ఈ యొక్క విశేషమైనటువంటి సోమవారం. ఈరోజు విశేషంగా ఉదయం దంపతులందరితో కలిసి సామూహికంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్థానిక మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్ గారు వారి దంపతులతో కూడి ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించి భక్తులకు వారు అన్నప్రసాదాన్ని అందించబోతున్నారు. అదేవిధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు ఇంతకు పూర్వం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి వారు స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు విశేషంగా రుద్రాభిషేకంతో పాటు రుద్రహవన కార్యక్రమం యాగ సమాప్తి పరిసమాప్తి లోక కళ్యాణార్థం యజ్ఞాత్ వర్షతు పర్జన్యః. మనం యజ్ఞాలు ఎందుకు చేస్తామండి అంటే వర్షం కొరకే. ఆ వర్షం మనకు సకాలంలో సమృద్ధిగా కురవాలి అంటే భూమిపైన మనం యజ్ఞం ఏదో ఒక సందర్భంలో పుణ్యాత్ములు యజ్ఞం చేయాల్సిందే. పుణ్యాత్ములు ఏదో రకంగా అన్నప్రసాదం భక్తులకు అందించాల్సిందే. ఇలా చేయడం ద్వారానే సకాలంలో వర్షాలు పడి నదులు కానీ చెరువులు కానీ అన్ని సమృద్ధిగా నిండి సమస్త పశుపక్షాదులకు మానవులకు సకాలంలో ఆహారం దొరుకుతాయి. కాబట్టి ఈ యాగం యొక్క అర్థం ఏంటి? లోక కళ్యాణము అని అర్థం. ఇందులో భాగంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మన షట్కార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి వారి ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి వేద ఆశీర్వచనం అందించి సమస్త భక్తులందరికీ కూడా భోజన ప్రసాదాన్ని అందించబోతున్నాము. ఈ కాశీనాథ్ మందిరం అతి పురాతనమైనది. సమస్త భక్తులు ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకోండి. స్వామివారు కొంగు బంగారంగా భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చే స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. నిన్న మొన్నటి ఆలయం కాదు, దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఆలయం. తప్పకుండా భక్తులు ఇక నుంచి ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకొని
తరించాల్సిందిగా కోరుతూ శుభం భవతు. ఓం నమః శివాయ. Please do subscribe to SKS Fly TV.